పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ రాబోతూ ఉన్నాయి. గోవాకి వెళ్తున్నారా? లేదంటే ఏదైనా బీచెస్కి వెళ్తున్నారా? ఫ్యామిలీతో సమయాన్ని గడపడం మంచిదే, కానీ శ్రేష్టమైన దాన్ని ఎంచుకోవడం చాలా ఉన్నతమైన ఆలోచన. దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందు మంచిని పెట్టాను, చెడుని పెట్టాను. నీ ముందు మరణాన్ని పెట్టాను, జీవాన్ని పెట్టాను. నీ ముందు ఇదిగో నువ్వు ఏది ఎన్నుకోవాలి అనే ఒక ఆలోచన దేవుడు మనకిస్తున్నాడు. ఏది ఎన్నుకోకూడదు అనే ఆలోచన దృక్పథాన్ని కూడా దేవుడు మనకిస్తున్నాడు. అయితే ఈ వాక్యం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నావు? నీ కుటుంబంతో పాటు, నీ పిల్లలతో పాటు దేవుడు అడుగుతూ ఉన్నాడు నన్ను ఈరోజు. శ్రేష్టమైన దాన్ని ఎంచుకో, నా జీవితం శ్రేష్టంగా ఉంటుంది, అతి ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు మన కుటుంబాన్ని. అయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు, వీనిని మీ పిల్లలకు బోధింపుడు. ఈరోజు ఎంతో మంది బిడ్డలకి, ఎంతో మంది తల్లిదండ్రులకి మరి వాక్యం పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ వాక్యం గురించి బోధించమంటే బిడ్డలకి ఏం బోధిస్తారు? బోధించలేరు. అందుకనే దేవుడు అమూల్యమైన అవకాశాన్ని మనకిస్తున్నాడు. ముత్తంగిలో 9వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఏప్రిల్ మంత్లో ఇంగ్లీష్లో రిట్రీట్స్ జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సమేతముగా అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా తెలుగులో 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు రిట్రీట్స్ జరుగుతూ ఉన్నాయి ముత్తంగిలో. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని సిద్ధపరచండి, మీరు కూడా సిద్ధపడండి. ఎందుకంటే కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిస్తుంది. అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు ఉండుట కంటే దేవుడి మందిరములో ఒక్కరోజు వసించుట మేలు. దేవుడి మందిరం ఒక్కరోజు మనం ఉంటే అది 1000 రోజులతో సమానం అంట. మరి 3 రోజులు రిట్రీట్కి వెళ్తే 3000 రోజులతో సమానం. శ్రేష్టమైనది దేవుడి యొక్క దినములు మన బ్రతుకులో నిర్ణయించినది. దయచేసి వృధాగా పోనివ్వకుండా సమ్మర్ హాలిడేస్ అని బిడ్డల్ని అటు ఇటు తిప్పి మరి అనారోగ్యం పాలు చేయకుండా దేవుడి సన్నిధి మనందరికీ ఆరోగ్యం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా.